है, सत्यम शिवम सुंदर शिव है, खुद के जैसा बनाता, ज्ञान सुनाता, अपने जैसा बनाता। ఓం శాంతి. 28/12/21 मीठे बच्चे प्रैक्टिस करो, मैं आत्मा हूँ, मैं आत्मा हूँ। शरीर का बाण छोड़ दो, बस शिव बाबा को याद करते करते घर जाना है. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇదే మీరు అభ్యాసం చేయండి, నేను ఆత్మను నేను ఆత్మను అని. అంటే ఈ అభ్యాసంతో శరీర భ్రాంతి తొలగిపోవాలి. నేను ఆత్మను అనే అభ్యాసం చేస్తూ దేహ భ్రాంతి తొలగిపోవాలి. ఇలా శివబాబాని స్మృతి చేస్తూ చేస్తూ ఇంటికి వెళ్ళిపోవాలి అంటున్నారు బాబా. ఎప్పుడైతే ఆత్మాభిమానిగా అయిపోతామో, దేహ భ్రాంతి తొలగిపోతుందో, బాబాని కూడా చాలా అక్యురేట్గా స్మృతి చేయగలం. బాబాని స్మృతి చేసినప్పుడే తిరిగి ఇంటికి వెళ్ళగలము అంటున్నారు బాబా. ప్రశ్న, शिव बाबा को किन बच्चों पर बहुत बहुत तरस पड़ता है? शिव बाबा को ఏ పిల్లల పైన చాలా దయ కలుగుతుంది? బాబాకు ఏ పిల్లల పైన దయ కలుగుతుంది? उत्तर, जो बच्चे अपना वैल्यूबल समय व्यर्थ गवा देती है, बाप का बनकर बाप की सर्विस नहीं करते हैं, उन पर बाप को बहुत बहुत तरस पड़ता है. బాబా చెప్తున్నారు జవాబు, ఏ పిల్లలైతే తమ విలువైన సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకుంటారో, బాబా వారిగా అయి కూడా బాబా సేవ చెయ్యరు, వారిపైన చాలా చాలా దయ కలుగుతుందంట బాబాకు. बाबा कहते, मेरे बच्चे बने हो तो ఫస్ట్ గ్రేడ్ बनकर दिखाओ. బాబా అంటారు, నా పిల్లలుగా అయ్యారు, మరి ఫస్ట్ గ్రేడ్ కలవారిగా అయి చూపించండి. జ్ఞాన రత్న జో మిల్తీ హై ఉన్కా దాన్ కరో. ఏవైతే మీకు జ్ఞానరత్నాలు, జ్ఞానం లభిస్తూ ఉందో దాన్ని దానం చేయండి అంటున్నారు. ఇవి జ్ఞానరత్నాలు అనండి, చాలా విలువైనటువంటివి, మీలో ధారణ చేసుకోండి, దానం చేయండి అంటున్నారు బాబా. గీత్ తకదీర్ జగాకర్ ఆయి హూం. భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను. ఓం శాంతి. జైసే బాప్ ज्ञान सागर है, बच्चों को भी सृष्टि के आदि मध्य अंत का ज्ञान समझाते रहती है और चित्रों के ऊपर भी अच्छी तरफ समझाते रहती है. बाबा का सीढ़ी के चित्र पर सारी रात विचार चल रहा था, क्योंकि यह सबसे अच्छे से अच्छा चित्र समझाने का और भी भारतवासियों के लिए. ఏ విధంగా బాబా జ్ఞాన సాగరుడు, అలాగే పిల్లలు కూడా ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఉన్నారు కదా. ఇంకా ఏవైతే చిత్రాలు ఉన్నాయో వాటిపైన అర్థం చేయించడం కూడా చాలా మంచి విషయం అంటున్నారు బాబా. బాబాకైతే ఈ మెట్ల వరుస చిత్రం ఉంది చూడండి, రాత్రి సమయంలో అంటే నిన్న రాత్రి చాలా ఆలోచన చేస్తూ ఉన్నారంట, విచారసాగర మంతన చేశారన్నమాట. ఎందుకంటే ఇది చాలా మంచి చిత్రం అర్థం చేయించడానికి, అది విశేషంగా భారతవాసీల కోసం. शिव बाबा तो ज्ञान का सागर है, ए बाबा भी ज्ञान
उछाले देती रहती है। इसको कहा जाता है विचार सागर मंथन। शिव बाबा ఉన్నదే జ్ఞాన సాగరుడు, బాబా ఏమైనా విచార సాగర మంతన చేయాలా? అయితే ఈ బ్రహ్మ బాబాకు కూడా చాలా ఉత్సాహం ఉంటుందంట విచార సాగర మంతన చేసేందుకు, బాబా సమానంగా మాస్టర్గా అవ్వడానికి జ్ఞానంలో. అందుకే ఈ బ్రహ్మ బాబా విచార సాగర మంతన చేస్తూ ఉంటారు, పిల్లలకి అర్థం చేయిస్తూ ఉంటారు. तुम बच्चों का बहुत थोड़ा विचार सागर मंथन चलता है, लेकिन बाबा ज़्यादा करते हैं. పిల్లలైతే ఏదో కొంచెం విచార సాగర మంతన చేస్తారు, కానీ బ్రహ్మ బాబా అయితే చాలా చేస్తూ ఉంటారు. कई बच्चों को तो विचार सागर मंथन चलता ही नहीं है. हर एक की बुद्धि चलनी चाहिए. सीढ़ी पर बहुत विचार चलते हैं. కొంతమంది పిల్లలు ఏ మాత్రం విచార సాగర మంతన చెయ్యరు, కానీ ప్రతి ఒక్కరి బుద్ధి నడవాలి. సాగర మంతన విషయంలో అంటే జ్ఞానం కోసం ఆలోచించడంలో ప్రతి ఒక్కరి బుద్ధి నడవాలి అంటున్నారు బాబా. ఈ సీడీ ఏదైతే ఉందో మెట్ల వరుస చిత్రం, ఇది చాలా మంచిది విచార సాగర మంతన చేయడానికి. మూల వతన్ भी ऊपर दिखाना पड़े. सीढ़ी तो है स्थूल वतन की, 84 जन्मों की कहानी. ज्ञान के बिगर ఏ చిత్ర कोई बना ना सके. పైన మూలవతనం కూడా ఉండాలి. చిత్రం తయారు చేసినప్పుడు చెప్తున్నారనమాట బాబా డైరెక్షన్స్. చూసారా, గుర్తొచ్చిందా చిత్రం? మెట్లవస్ చిత్రంలో పైన మూలవతన్ కూడా ఉంటుంది, పరంధామం. భలే, ఈ చిత్రం మెట్లవస్ చిత్రం ఈ స్థూలవతనానికి సంబంధించింది. 84 జన్మల యొక్క కథ అంతా ఇందులో వచ్చేస్తుంది. అయితే జ్ఞానం లేకుండా ఈ చిత్రాన్ని ఎవరు తయారు చెయ్యలేరు, దీనికోసం అర్థం చేయించలేరు అంటున్నారు బాబా. జ్ఞానమైతే పిల్లలైన మీ బుద్ధిలో ఉంది కదా, మంతన చేస్తూ ఉండాలి. सीढ़ी बनाते भी विचार सागर मंथन चलने रहने चाहिए. ये बड़ी अच्छी चीज़ है ना. ऊपर में मूलवतन भी जरूर चाहिए. అంటే ఈ యొక్క మెట్ల వరుస చిత్రం చూస్తే చాలు విచార సాగర మంతన నడవాలి. ఇది చాలా మంచి చిత్రం, పెద్ద చిత్రం అంటున్నారు బాబా. పైన తప్పనిసరిగా మూలవతనాన్ని చూపించాలి. మనం అర్థం చేయించినప్పుడు కూడా దానికోసం एक्सप्लेन చేయాలి. समझाया जाता है आत्मा ये మూలవతన్ మే స్టార్ మిసల్ రేతి హే. మనం అర్థం చేయిస్తాం కదా, మూలవతనంలో ఆత్మలు ఏ రూపంలో ఉంటాయి? స్టార్ వలె ఉంటాయి. మూలవతన్ కే బాద్ హే బ్రహ్మ విష్ణు శంకర్ పురియా, జిస్కో సూక్ష్మవతన్ కహా జాతా హై. మూలవతనం తర్వాత సూక్ష్మలోకం లేక బ్రహ్మ విష్ణు శంకరుల యొక్క పురి అని చెప్పవచ్చు. అక్కడ కేవలం సూక్ష్మ శరీరం మాత్రమే ఉంటుంది. సిడీ మే తో భారత్ కా హీ దిఖాతే హే, కానీ మెట్ల వరుస చిత్రంలో కేవలం భారతవాసీల్ని మాత్రమే చూపిస్తారు. భారత్ పావంతా అభి పతిత్ హే. అక్షర్ సబ్ లిఖనే పడతే హే, విచార్ మనుష్య తో కుచ్ భీ నహీ జాన్తే. భారతవాసీలు ఒకప్పుడు పావనంగా ఉండేవారు, కానీ ఇప్పుడు పతితంగా అయిపోయారు. ఈ యొక్క లెటర్స్ కూడా రాసి ఉంచాలి అంటున్నారు బాబా. ఆ చిత్రంలో ఈ యొక్క పదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రాసి పెట్టాలి. పాపం మనుషులకేమీ అర్థం కాదు కదా, మనం చెప్తేనే కానీ అర్థం చేసుకోరు. కొంతమంది చెప్పినా అర్థం చేసుకోలేని వాళ్ళు ఉన్నారు అంటున్నారు. जो पूजते वही पुजारी बने हैं, एक इसको भी पता नहीं तुम्हारे में भी नंबरवार है जो जानते हैं. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో వారే పూజారులుగా అయిపోయారు, కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు అర్థం చేసుకునేవారు. राजधानी स्थापन हो रही है, कोई तो बहुत अच्छी रीति पुरुषार्थ करने लग पड़ती है, मैं आत्मा हूँ मैं आत्मा हूँ. शरीर को जैसे भूल जाती है और कुछ दिखाई नहीं पड़ता, क्योंकि समझाया जाता है कि तुम अपने को आत्मा समझो. అయితే ఇప్పుడు రాజధాని స్థాపన అవుతుంది, మరి పురుషార్థం అయితే చెయ్యాలి కదా. నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా ఉన్నారు. కొంతమంది పురుషార్థంలో ఎంతగా నిమగ్నమై ఉన్నారు అంటే చాలా మంచి అభ్యాసం చేస్తున్నారంట, నేను ఆత్మను అనేది. ఎందుకంటే ఈ ఆత్మ అనే అభ్యాసంతో దేహ భ్రాంతి కూడా
సమాప్తి అయిపోతుంది అంటున్నారు. ఇంకేమీ కనిపించదన్నమాట వాళ్ళకి. కేవలం ఆ పురుషార్థంలో నిమగ్నమవుతూ ఆత్మస్మృతిలో ఉంటూ బాబాని స్మృతి చేస్తూ ఇంటికి చేరుకోవాలి అనే లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది. అయితే ఇది అర్థం చేసుకోవలసినటువంటి విషయం. నేను ఎంతవరకు ఈ ప్రాక్టీస్లో నిమగ్నమై ఉన్నాను, నేను ఎంతవరకు నన్ను నేను ఆత్మ అని భావిస్తున్నాను అని ప్రతి ఒక్కరూ తమని తాము చూసుకోవాలి అంటున్నారు. ఈ శరీర భ్రాంతి అయితే తప్పకుండా తొలగిపోవాలి. कहते हैं ना, आप मुझे मर गए दुनिया, शिव बाबा को याद करते करते अपने घर जाना है అంటారు కదా. మనం మరణిస్తే మన కోసం ఈ ప్రపంచమే మరణిస్తుంది అని. అంటే దీని అర్థం ఏంటి? మనం బాబాని స్మృతి చేస్తూ చేస్తూ ఇంటికి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే మన పురుషార్థం కంప్లీట్ అయిపోతుందో మన వెనకే మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. అందుకే బాబా పిల్లలకి పదే పదే చెప్తారనమాట, ఈ అభ్యాసం చేయండి చేయండి అని. అంటే మన ఉద్ధరణతో ఈ విశ్వం అంతా ఉద్ధరణ జరిగిపోతుంది అన్నమాట. ఎందుకంటే అందరికీ జీవన్ముక్తి లభించేది లేదు, మీకు మాత్రమే లభించేది ఉంది. కానీ ముక్తి అయితే అందరికీ లభించేది ఉంది. అందుకు ముందు మీరు పర్ఫెక్ట్గా తయారైపోండి అని చెప్తారు బాబా. इस अवस्था को जमाने में ही मेहनत है. सीढ़ी पर भी समझाया जाता है कि भारत में आदि सनातन देवी देवता धर्म था तो सुख शांति पवित्रता थी. अभी मनुष्य दुखी हुई तो घर को याद करते हैं. ఈ అవస్థ అంటే బాబాని పక్కాగా స్మృతి చేసే ఈ యొక్క స్థితి తయారు చేసుకోవడానికి కొంచెం శ్రమించాలి అంటున్నారు బాబా. ఈ మెట్ల వరుస చిత్రం ఏదైతే ఉందో దీనిపైన మంచిగా అర్థం చేయించండి. విశేషంగా భారతవాసీల యొక్క కథ అంతా ఇందులో వచ్చేస్తుంది. భారతదేశంలోనే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది, సుఖశాంతి పవిత్రత కూడా ఉండేది. కానీ ఇప్పుడు మనుషులు ఎంత దుఃఖితులుగా అయిపోయారు. అందుకే ఇల్లు గుర్తొచ్చేస్తూ ఉంటుంది అంటున్నారు బాబా. कोई को भी इस सीढ़ी के चित्र भी समझाना बहुत अच्छा है. सीढ़ी के आगे जाकर बैठ जाए तो भी बुद्धि में रहे. हम भारतवासियों ने 84 जन्म लिए हैं, 84 सिद्ध करते हैं. इस हिसाब से समझाया जाता है. అయితే బాబా అర్థం చేయించేది ఏంటంటే, కొంతమందికి ఈ మెట్ల వరుస చిత్రం చాలా మంచిగా అనిపిస్తుందంట. ఆ మెట్ల వరుస చిత్రం ఎదురుగా వెళ్ళి కూర్చుండిపోతారు. అప్పుడు బుద్ధిలోకి పాయింట్స్ వస్తూ ఉంటాయి. మేమే భారతవాసీలమి, మేమే ఆ దేవీ దేవతలమి, 84 జన్మలు తీసుకున్నాము. అయితే వీటిపైన బాగా విచారసాగరమంతన చేస్తే 84 జన్మలు నిరూపించి చెప్పడం ఈజీ అయిపోతుంది అంటున్నారు బాబా. फिर इस हिसाब से समझाया जाता है, जो आधा कल्प के बाद आती है उनको जरूर कम जन्म होंगे. మరి ఈ లెక్క అనుసారంగా మనం అర్థం చేయించవచ్చు. ఎవరైతే అర్ధకల్పం తర్వాత వస్తారో తప్పకుండా వారికి తక్కువ జన్మలే ఉంటాయి. సారా దిన్ బుద్ధి మే ఏ జ్ఞాన్ టపక్తా రహే. सतयुग त्रेता में संपूर्ण निर्विकारी पूजते फिर विकारी పూజారి బనే. మొత్తం రోజంతా కూడా మీ బుద్ధిలో ఈ జ్ఞానం నడుస్తూ ఉండాలి అంటున్నారు. సత్యుగం మరియు త్రేతాయుగంలో సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు, పూజ్యులుగా ఉండేవారు. ఇప్పుడు వికారులుగా పూజారులుగా అయిపోయి ఉన్నారు. వికారి బన్నే కే కారణ్ హీ అప్నే కో హిందూ కెహ్లాతే రేతీ హే. అయితే వికారులుగా అవ్వడానికి కూడా కారణం ఏంటి? తమని తాము హిందువులుగా పిలుచుకోవడమే. और कोई ने अपना नाम नहीं बदला है, हिंदुओं ने ही बदला है. अभी तुम बच्चों को ये ज्ञान मिलता है. ఇంకెవ్వరూ ఏ ధర్మస్థులు కూడా తమ పేరును మార్చుకోలేదంట. కానీ ఈ హిందువులుగా పిలువబడే దేవతలు ఎవరైతే ఉన్నారో, దేవీ దేవతలు, వీరు మాత్రం తమ ధర్మం పేరు మార్చేసుకున్నారు అంటున్నారు. अभी तुम बच्चों को ये ज्ञान मिलता है. జ్ఞాన్ సాగర్ బాప్ తుమ్కో నయా జ్ఞాన్ దే రహీ హే. ఇప్పుడు పిల్లలైన మీకు బాబా జ్ఞానం ఇస్తున్నారు. జ్ఞాన సాగరుడైనటువంటి బాబా కొత్త జ్ఞానాన్ని ఇస్తున్నారు. सीढ़ी के चित्र पर बहुत बच्चों को ध्यान देना है.
सिर्फ कोई चित्र के सामने आकर बैठ जाए तो भी बुद्धि में सब कुछ आ जाएगा. ఈ మెట్లవర్స్ చిత్రం ఏదైతే ఉందో చాలా మంచిగా అర్థం చేయించవలసినటువంటిది. దీనిపైన ఎక్కువ గమనిక పెట్టాలి అంటున్నారు. ఎవరైనా ఊరికే అలా కూర్చున్నా సరే మెట్లవర్స్ చిత్రం ఎదురుగా అర్థమైపోతూ ఉంటుందంట వాళ్ళకి, అంత క్లియర్గా ఉంది అంటున్నారు. బుద్ధులు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సారీ రాత్ బుద్ధి చల్తీ రహే, సౌరాసి కా చక్ర కైసే సంజాయా జాయే. కానీ మీ బుద్ధి అయితే నడుస్తూ ఉండాలి రాత్రంతా కూడా. 84 జన్మల యొక్క చక్రం కోసం ఎలా అర్థం చేయిస్తే బాగుంటుంది అని. ఆधा कल्प है रावण राज, बाद में जो आने वाला है और ज्ञान उठाएंगे ही नहीं, सतयुग त्रेता में आने वाले ही उठाएंगे. అర్ధకల్పం రావణ రాజ్యం. ఎవరైతే అర్ధకల్పం గడిచిన తర్వాత వస్తారో వారు జ్ఞానం తీసుకోరు అంటున్నారు బాబా. సత్యుగంలో వారి యొక్క పాత్ర ఉండదు. जिसको सतयुग त्रेता में आना ही नहीं है और ज्ञान उठाएंगे भी नहीं. अभी तो भारत की कितनी मुख्य है, कितनी संख्या है. सतयुग त्रेता में होता है एक बच्चा एक बच्ची, पिछाड़ी में थोड़ी गड़बड़ होती है परंतु विकार की बात नहीं. అయితే ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎవరైతే సతయుగవాసీలు కాదో వాళ్ళు అసలు జ్ఞానం తీసుకోరంట. వారు వచ్చినా ఏమీ అర్థం చేసుకోలేరు అంటున్నారు బాబా. ఎవరైతే సతయుగంలోకి వచ్చేది ఉందో వాళ్ళు చాలా చక్కగా జ్ఞానం వింటారు, జ్ఞానాన్ని తీసుకుంటారు, నడుస్తూ ఉంటారు జ్ఞాన మార్గంలో అంటున్నారు బాబా. అయితే ఇప్పుడు భారతదేశం యొక్క సంఖ్య చూడండి ఎంతగా పెరిగిపోయి ఉంది. కానీ సతయుగంలో చాలా తక్కువ సంఖ్య ఉంటుంది. కేవలం ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారు అంతే అక్కడ. మళ్ళీ లాస్ట్లో కొంచెం గడబడి అవుతుంది అంటున్నారు. జనసంఖ్య పెరగాలి కదా మరి. సతయుగ లాస్ట్ వచ్చేసరికి కొంచెం గడబడి అవ్వచ్చు అంటున్నారు. కానీ వికారాల విషయం కాదు బాబా చెప్పేది, సంఖ్య పెరిగే విషయం గడబడి అవుతుంది. రావణ రాజ్ హోతా హీ హే ద్వాపర్ మే. రావణ రాజ్యం వికారాలు స్టార్ట్ అయ్యేది ద్వాపర యుగంలో. परंतु त्रेता में 2 कला कम हो जाने से कुछ ना कुछ प्यूरिटी कम हो जाती है. త్రేతాయుగంలో ఎప్పుడైతే 2 కళలు తగ్గిపోతాయో ఎంతో కొంత ప్యూరిటీ అనేది కూడా తగ్గిపోతుంది అంటున్నారు బాబా. కానీ వికారాల విషయమైతే కాదు. సతయుగం త్రేతాయుగం కంప్లీట్ అయ్యే టైంకి కొంచెం గడబడి అవుతుంది, ప్యూరిటీ తగ్గుతుంది. रावण राज और राम राज को भी कोई समझते नहीं. राजाई पद पाने वाले अच्छे पड़ेंगे. ఈ రావణ రాజ్యం ఏంటి రామరాజ్యం ఏంటి అనేది కూడా ఎవరికి తెలియటం లేదు. కానీ రాజ్యాధికారాన్ని పొందేవారు చాలా మంచిగా చదువుకుంటారు, సేవ యొక్క అభిరుచి కూడా ఉంటుంది అంటున్నారు బాబా. ఎవరి కళ్యాణమైనా ఎలా చేయాలి అనే దానికోసం ఆలోచిస్తూ ఉంటారు. కానీ భాగ్యంలో కూడా ఉండాలి కదా. భాగ్యంలో లేకుండా పురుషార్థం కూడా చెయ్యలేరు అంటున్నారు బాబా. धारणा करते जाए तो सर्विस पर भी बाबा भेज दे. जिसको सर्विस का शौक है वो तो दिन रात सर्विस करते हैं. మీరు ధారణ చేస్తూ ఉండండి, బాబా సేవార్థమై పంపిస్తూ ఉంటారు. ఎవరికైతే సేవ యొక్క అభిరుచి ఉంటుందో వారు పగలు రాత్రి సేవలో నిమగ్నమై ఉంటారు. सीढ़ी के राज को कोई समझ जाए तो खुशी का पारा चढ़ जाए. बाबा ज्ञान का सागर है ना, हम बच्चे नदियाम है तो सो दिखाना है. दिन प्रतिदिन वृद्धि होती जाएगी. ఈ మెట్లవర్స్ చిత్రం ఏదైతే ఉందో ఎవరైతే దీనికోసం మంచి రీతిగా అర్థం చేసుకుంటారో వారికి ఖుషి అనే పాదరసం పైకెక్కిపోతుంది అంటున్నారు. మేమే ఆ దేవీ దేవతలమే అన్న నష వచ్చేస్తుంది అనమాట. బాబా జ్ఞాన సాగరుడు కదా, మనం జ్ఞాన నదులమి. మరి ఎంత నష ఉండాలి, బాబాని ప్రత్యక్షం చేయాలి. పగలు రాత్రి ఇదే చింతన నడుస్తూ ఉండాలి అంటున్నారు బాబా. అయితే రోజులు గడుస్తున్న కొలది అభివృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. రాజ్యం అయితే స్థాపన అయ్యేది ఉంది కాబట్టి మన వంశ వృక్షం ఏదైతే ఉందో తప్పనిసరిగా వృద్ధి అవుతుంది అంటున్నారు బాబా.
ఈ మెట్ల వరుస చిత్రం ఏదైతే ఉందో దానిపైన విశేషమైన అటెన్షన్ కలిగిస్తున్నారనమాట బాబా ఈరోజు. సతయుగంలో ఎంత శ్రేష్టాచారిగా పావనంగా ఉండేవారిమి, కానీ ఇప్పుడు చూసినట్లయితే పతితంగా భ్రష్టాచారులుగా దుర్గతి పాలైపోయి ఉన్నాము. మెట్లు దిగుతూ వచ్చేసామన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఎక్కే అవస్థ. అక్కడ చూడండి, మనం పరంధామాన్ని క్రాస్ చేస్తూ మళ్ళీ స్టార్టింగ్ నుంచి జన్మల్లోకి వస్తామన్నమాట. ఎంత క్లియర్గా ఉంది. అందుకే ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ఎదురుగా ఈ చిత్రం ఉన్నా సరే వాళ్ళకు వాళ్ళే అర్థం చేసుకోగలరనమాట. అంత క్లియర్గా ఉంది అంటున్నారు బాబా. ఈ సమయంలో మొత్తం ప్రపంచం పరిస్థితి ఎలా ఉంది, దుర్గతి పాలైపోయి ఉంది అంటున్నారు. బాబా వచ్చి ఇప్పుడు అందరి యొక్క సద్గతి చేస్తున్నారు. ఇస్మే బల్ కోయి ఆత్మ अच्छी व बुरी भी होती है. रिलीजियस आदमी इतना पाप करते नहीं हैं. वेश्याएं आदि बहुत पाप करते रहती है. ఏ హే వేశ్యాలయ, సతయుగ్ హే శివాలయ. అయితే బాబా చెప్తున్నారు, ఈ సమయంలో మనం చూసినట్లయితే ఆత్మలు చెడ్డ కర్మలు చేస్తూ ఉంటాయన్నమాట. చాలా చెడుగా అయిపోయి ఉన్నాయి. ఎవరైతే ధార్మిక వ్యక్తులు ఉంటారు కదా, వారు అంత పాపం చెయ్యరు. వేశ్యలు మొదలైన వారు పాపం చేస్తూ ఉంటారు. ఇది ఉన్నదే వేశ్యాలయం కదా అంటున్నారు బాబా. సతయుగాన్ని ఏమంటారు? శివాలయము అని అంటారు. ఉన్కి స్థాపన शिव बाबा करती है ना, उनको कृष्णपुरी भी कहती है, अर्थात कृष्णालय के है. మరి ఆ సతయుగ స్థాపన శివ బాబా చేస్తున్నారు. అందుకే శివాలయము అని అనొచ్చు, శివపురి అనొచ్చు, కృష్ణపురి అని కూడా చెప్పొచ్చు. బాబా ఏమంటున్నారంటే కృష్ణాలయము అని కూడా అనొచ్చు అంటున్నారు ఈరోజు. పరంతు స్థాపనతో శివ బాబా కర్తే హేనా, కానీ దాని యొక్క స్థాపన అయితే శివ బాబా చేస్తున్నారు కదా. सीढ़ी का चित्र भी जरूरी है. इस पर तो बहुत ध्यान देना चाहिए. ఈ మెట్ల వరుస చిత్రం తప్పనిసరి, దీనిపైన గమనిక పెట్టాలంటున్నారు. सीढ़ी को देखने से सारा 84 का चक्र बुद्धि में आ जाता है ना. ఆ మెట్ల వరుస చిత్రం చూస్తే చాలు మొత్తం 84 జన్మల యొక్క కథ ఏదైతే ఉందో అంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. పరంతు అందరు బడా శుద్ధ హోనా చాహియే. కానీ లోపల మన యొక్క మనస్సు చాలా శుద్ధంగా ప్యూర్గా ఉండాలంటున్నారు. శివ బాబా సే యోగ్ హో తబ్ నషా చెడే और पद भी पा सके. శివ బాబాతో యోగం ఉన్నప్పుడే నషా ఎక్కుతుందంట, పదవి కూడా పొందగలము అంటున్నారు బాబా. ऐसा नहीं कहना चाहिए जो मिलेगा तकदीर में जो होगा वो मिलेगा. సర్వీస్ కా సౌక్ రఖనా చాహియేనా, ఇలా ఎప్పుడు అనుకోకండి. ఏది లభిస్తుందో అది భాగ్యంలో ఉంటేనే లభిస్తుందిలే, భాగ్యంలో ఉంటేనే లభిస్తుందని వదిలేకండి అంటున్నారు. సేవ యొక్క అభిరుచి కూడా ఉండాలి. शरीर पर तो भरोसा नहीं है ना, आगे चलकर नेचुरल कैलेमिटीज भी जोर से आती रहेगी, फिर खाली हाथ जाएगी. ఈ శరీరం పైన ఏమాత్రం నమ్మకం లేదు. ముందు ముందు మీరు చూస్తారు, ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో వచ్చేది ఉంది. ఖాళీ చేతులతో వెళ్ళవలసి వస్తుంది కదా. అప్పుడు మరి ఏంటి పరిస్థితి? లక్షల మంది అలాగ మరణించి పడి ఉంటారంట. కాబట్టి మీకు ముందే భయం ఉండాలి అంటున్నారు బాబా. ఏ విషయంలో? योग की बात, యోగం యొక్క విషయం కోసం చెప్తున్నారనమాట బాబా. योग की यात्रा से हम सतो प्रधान बन जाए, फिर औरों को भी बनाना है. ఏ విషయంలో భయం పెట్టుకోవాలి? ఆ సమయం రాకముందే మేము ఈ యోగం యొక్క యాత్రను పూర్తి చేయాలి. యోగం చేసి సతోప్రధానంగా అవ్వాలి, ఇతరులని కూడా తయారు చేయాలి అనే విషయం కోసం భయం ఉండాలి అంటున్నారు. అమ్మో ఇది ప్రపంచం వినాశనం అయిపోతుందనే దానికోసం భయం కాదు. వినాశనం అయ్యే లోపు మేము తయారైపోవాలి అనే విషయంలో భయం ఉండాలంటున్నారు. ఒకవేళ అవ్వకపోతే సమయం గడిచిపోతుంది, అప్పుడు ఇంకేమీ చేయలేం కదా. దందియే దన్నా కోటే మెహనత్ కర్నీ హే. ఒక సామెత ఉంది కదా, మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దానం చేసిన మన ధనం మాత్రం తరిగిపోకూడదు అన్నట్లుగా
మంది మనం జమ చేసుకుంటూ ఉండాలి, దానం చేస్తూ ఉండాలి జ్ఞానరత్నాలను. ఈ విషయంలో శ్రమించాలి అంటున్నారు. बाप तो समझाते रहती है तुमको 21 जन्म के लिए अपने पाँव पर कड़ा रहना है, इसीलिए अच्छी रीति पुरुषार्थ करते रहो. पुरुषार्थ का समय ही अभी है. दुनिया में किसको पता नहीं है कि 21 जन्म के लिए राजाई कैसे मिलती है. బాబా అర్థం చేయిస్తూ ఉంటారు, మీరు 21 జన్మల కోసం ఆ ప్రాప్తి ఏదైతే ఉందో అది మీ కాళ్ళ దగ్గరే ఉంది, చూసుకోండి. అంటే ఎంతో ఉన్నతమైన పెద్ద ప్రాప్తి కాళ్ళ దగ్గరకు వచ్చిన దాన్ని ఎవరైనా వద్దనుకుంటారా? అలా ఉంది, చూసుకోండి అంటున్నారు బాబా. కాబట్టి మంచి పురుషార్థం చేయండి. కాళ్ళ దగ్గరికి వచ్చినటువంటిది కాళ్ళ దన్నుకుంటారా, కళ్ళకి హత్తుకొని తీసుకుంటారా? మీ ఇష్టమే అంటున్నారు బాబా. పురుషార్థం యొక్క సమయం కూడా ఇప్పుడే. ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలియదు 21 జన్మల కోసం రాజ్యభాగ్యం లభించేది ఉంది ఈ సమయంలో అని. तुम इस सीढ़ी पर बहुत अच्छी रीति समझा सकेंगे. सौरसुजन कैसे है ऊपर में लिखा हुआ भी है. शिव भगवान वाच निराकार पतित पावन ज्ञान का सागर समझा रही है. ఈ సమయంలో మీరు మెట్ల వరుస చిత్రం పైన అటెన్షన్ పెట్టండి, అర్థం చేయించండి. చాలా మంచి చిత్రం ఇది అంటున్నారు బాబా. 84 జన్మలు ఎలా తీసుకుంటూ వచ్చాము అనేది క్లియర్గా ఉంది ఇందులో. పైన ఏమని రాసి ఉంది? శివ్ భగవాన్ వాచ నిరాకారుడు పతిత పావనుడు జ్ఞానసాగరుడు ఒక్కరే. जिसको समझाते हैं और फिर औरों को भी समझाएंगे. बच्चे तुमको अब कारून का खजाना मिलता है तो वो लेना चाहिए ना, ऊंच पद पाना चाहिए ना. బాబా అర్థం చేయిస్తూ ఉంటారు పిల్లలకి. నేను నిరాకారుణ్ణి, జ్ఞానసాగరుణ్ణి, పతిత పావనుణ్ణి మీకు అర్థం చేయిస్తున్నాను. ఈ సమయంలో మీరు పొందకపోతే ఈ అవినాశి అనంతమైన ప్రాప్తిని ఇంకెప్పుడు పొందుతారు చెప్పండి? నేను ఇప్పుడే వచ్చి మీకు ఇస్తున్నాను అంటున్నారు బాబా. ఉన్నతమైన పదవి పొందాలి అంటే పురుషార్థం చేయండి. ఏ హే ప్రవృత్తి మార్గ का ज्ञान एक के घर से एक बात ही ज्ञान में है दूसरा नहीं है, किटकिट होता रहता है. ए सैंपलिंग लग रहा है ना. ఇది గృహ అంటే ప్రవృత్తి మార్గానికి సంబంధించినటువంటి జ్ఞానం కదా. ఒక ఇంటి నుండి ఒకరు వచ్చారు, ఒక చక్రం వచ్చింది, రెండో వారు రావట్లేదు. అప్పుడు కిట్పిట్ అవుతూ ఉంటుంది, అంటే గొడవలు స్టార్ట్ అవుతాయి అంటున్నారు బాబా. ఇప్పుడు ఈ యొక్క వృక్షానికి అంటు కట్టడం జరుగుతుందన్నమాట. हम पूज से पुजारी कैसे बने ఏ రాజ్ బాబా సమझाते हैं. మనం పూజల నుండి అసలు పూజారులుగా ఎలా అయిపోయాము అనే రహస్యం బాబా అర్థం చేయిస్తున్నారు. जो सबसे जास्ती पूज पावन बनते हैं वही सबसे जास्ती पतित बनते हैं. ఎవరైతే చాలా ఎక్కువ పూజలుగా పావనంగా ఉండేవారో వారే ఇప్పుడు పూజారులుగా పతితంగా అయిపోయారు అంటున్నారు. इनके बहुत जन्मों के अंत में ही प्रवेश किया है. అంటే ఆ పూజల నుండి పూజారిగా అయిపోయినటువంటి ఆ మానవ తనువులోనే నేను ప్రవేశించాను ఈ అంతిమ జన్మలో అని చెప్తారు బాబా. सब पतित है ना. बाप भी समझाते हैं तो दादा भी समझाते हैं तो दादियां भी समझाती है. ఈ యొక్క సమయంలో నేను అవతరించి ఉన్నాను అని బాబా కూడా అర్థం చేయిస్తారు, ఈ దాదా కూడా అర్థం చేయిస్తున్నారు, దాదీలు కూడా అర్థం చేయిస్తున్నారు. ఈ సమయంలో అందరూ పతితులే అనే విషయం కూడా బాబా పదే పదే చెప్తూ ఉంటారు. ఈ దాదా కూడా చెప్తారు, అలాగే దాదీలు కూడా చెప్తారు. బెహన్ భాయియోం కా దందా హీ ఏ హే గృహస్థ మే रहते कमल पोल समान रहे तो सबसे भी तीके जा सकती है. అయితే ఇప్పుడు మరి అన్నయ్యలు అక్కేల వ్యాపారం ఏంటి? బాబా చెప్పారు పతితంగా అయిపోయి ఉన్నాము అని. ఇప్పుడు మీ డ్యూటీ ఏంటి అని అడుగుతున్నారు బాబా. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా కమల పుష్ప సమానంగా తయారవ్వాలి. ఎవరైతే అలా తయారవుతారో వారే అందరికంటే తీక్షణంగా ముందుకు వెళ్ళగలరు అంటున్నారు.
जो कांटों के जंगल में रहते सर्विस करते हैं उनको ఫల్ జాస్తి మిల్తా హే. ఎవరైతే ముళ్ళ అడవిలో ఉంటూ సేవ చేస్తారో వారికి ఫలాలు కూడా ఎక్కువ లభిస్తూ ఉంటాయంటున్నారు బాబా. అంటే ఈ ముళ్ళ అడవిని పుష్పవనంగా తయారు చేయడం చాలా మంచి విషయం కదా. गृहस्थ व्यवहार में रहते सर्विस बहुत अच्छी करते हैं, उनको सर्विस में बड़ा मज़ा आएगा. शिव बाबा भी मदद तो करेंगे ना. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా సేవ చేస్తారంట. వారికి సేవ యొక్క నశ ఉంటుంది, మజా కూడా వస్తుంది. మరి సేవ చేయాలి అనే ఆలోచన ఉంటే తప్పనిసరిగా బాబా కూడా సహాయం చేస్తారు. कहेंगे अच्छा सर्विस छोड़कर फलाने जगह जाऊं, जैसे देखो निमंत्रण मिलती है प्रोजेक्टर शो के लिए, 4-5 मुख्य भी ले जाओ, वहाँ सर्विस करके आओ. सर्विस के जो शौकीन होंगे वो जाकर समझाएंगे. वहाँ सेंटर भी खोल सकता है. निमंत्रण तो बहुत मिल सकती है, सर्विस वृद्धि को पाती रहेगी. అలా మీరు సేవలు చేస్తూ ఉన్నట్లయితే మజా అంటే ఆనందం కలుగుతుంది అన్నమాట. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మీరు సేవ చేస్తూ చేస్తూ ఆ ప్లేస్లో కాకుండా వేరే చోట నుండి కూడా నిమంత్రణ లభిస్తూ ఉంటుందన్నమాట. అలాగని అక్కడ సేవ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవడం కూడా కాదు అంటున్నారు బాబా. ఇలా నిమంత్రణలు అయితే లభిస్తూ ఉంటాయి. ప్రొజెక్టర్ షో ద్వారా 4-5 ముఖ్య చిత్రాలను తీసుకొని వెళ్ళి అక్కడ కూడా సేవ చేయొచ్చు. కానీ అక్కడ చేసేవారు వేరే నిమిత్తమై ఉంటారు కదా అంటున్నారు బాబా. అంటే మీరు సేవ యొక్క ఉమంగ ఉల్లాసాలు ఉన్నాయి అంటే ఎక్కడికైనా వెళ్ళి సేవ చేయొచ్చు. కానీ బాబా కూడా డైరెక్షన్ ఇస్తూ ఉంటారు, దాన్ని ఫాలో చేస్తూ ఉండాలి. సేవ యొక్క అభిరుచి అయితే తప్పనిసరిగా ఉండాలి. ఎవరికైతే ఉంటుందో వాళ్ళే వెళ్ళి సేవ చేయగలరు అంటున్నారు బాబా. మీరు ఎక్కడైతే సేవ చేస్తారో అక్కడ సెంటర్స్ కూడా తెరవచ్చు. నిమంత్రణ అయితే నలువైపుల నుండి లభిస్తూ ఉంటుంది సేవార్థమై. సేవ యొక్క ఉమంగమైతే తప్పనిసరిగా ఉండాలి అంటున్నారు. అప్పుడు వారు గాయన యోగ్యమైన వారిగా అయిపోతారనమాట. మీ ద్వారానే కదా బాబా ప్రత్యక్షత జరగాలి. కాబట్టి బాబాని ప్రత్యక్షం చేసే బాధ్యత కూడా పిల్లలదే అంటున్నారు బాబా. ఏ పిల్లలైతే మంచి సేవ చేస్తారో వారికి మంచి ప్రాప్తి కూడా లభిస్తుంది. కానీ ఒక్కొక్క ప్లేస్ ఎలా ఉంటుంది అంటే మనం ఎంత సేవ చేసినా కనీసం 3 అడుగుల స్థానం కూడా లభించదన్నమాట. మనం సేవ చేస్తూ ఉంటాము, అక్కడ సెంటర్ తెరవాలి అనుకున్నా తెరవబడదు. కానీ మీరు మాత్రం ఉమంగ ఉల్లాసాలను తగ్గించుకోకండి అని చెప్తారు బాబా. కొంతమందికి పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుందంట సేవ కోసం. మరి కొంతమంది పిల్లలు ఉంటారు సేవ అంటే చాలు 3 అడుగుల దూరం పరిగెడతారు అంటున్నారు బాబా. సర్వీస్ యొక్క అభిరుచి అయితే తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే కదా బాబా యొక్క సహయోగం లభించగలదు. ఎంత మీరు బాబా యొక్క సేవ చేస్తారో అంత శక్తి కూడా లభిస్తుంది, మీ ఆయుష్ కూడా పెరుగుతుంది. ఖుషీ కా పారా చడేగా, ఆ సంతోషము అనే పాదరసం కూడా ఎక్కుతుంది. నామీ గ్రామీ भी होंगे अपने कुल में, पुरुषार्थ से इतना ऊंच बन जाएंगे तो इतना पुरुषार्थ करना चाहिए. ఎన్ని బెనిఫిట్స్ చెప్తున్నారో చూడండి బాబా. మీరు సేవ చేసే అభిరుచి కలిగి ఉన్నట్లయితే బాబా నుండి సహయోగం లభిస్తుంది, శక్తి లభిస్తుంది, ఆయుష్ పెరుగుతుంది, ఖుషి అనే పాదరసం ఎక్కుతుంది. మీ కులంలో మీరు ప్రఖ్యాతి చెందిన వ్యక్తులుగా అయిపోతారు. కాబట్టి పురుషార్థం కూడా తోడుగా నడవాలి అంటున్నారు బాబా. సేవతో పాటు స్వయం సేవ, స్వపురుషార్థం తప్పనిసరి. అప్పుడే కదా అంత ఉన్నతంగా తయారవ్వగలరు. అయితే ఉన్నతమైన ప్రాప్తి పొందేలా ఉండాలి పురుషార్థం అంటున్నారు బాబా. చలన్ సే హీ మాలూమ్ పడ్ జాతా హై, వారి నడవడికను బట్టి తెలిసిపోతుంది. किसको सर्विस का शौक है, रात दिन अपनी कमाई का चिंतन रखना पड़े. बहुत भारी कमाई है, बाबा को भी कब कब ख्याल आता है
जाकर बच्चों को रिफ्रेश करें, बहुत खुशी होगी. बाबा को तो सर्विसेबल बच्चे ही याद पड़ती है ना. అయితే ఆ సేవ యొక్క చింతన అయితే నడుస్తూ ఉండాలి. కొంతమందికి ఎంత అభిరుచి అంటే పగలు రాత్రి సంపాదనలోనే నిమగ్నమై ఉంటారు. చింతన నడుస్తూ ఉంటుంది. ఇక్కడ చాలా మంచి సంపాదన జరుగుతుంది కదా. బాబాకి కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయంట. పలానా ప్లేస్కి వెళ్ళాలి, పిల్లల్ని రిఫ్రెష్ చేయాలి అని చెప్పేసి. అలాంటి ప్లేస్కి వెళ్తే పిల్లలు కూడా చాలా ఖుషి అవుతారు అని బాబాకు ఆలోచనలు వస్తాయి. మరి బాబాకు సేవాదారులైన పిల్లలే గుర్తొస్తూ ఉంటారు. అమృత్ వేళే విచార సాగర్ మంథన్ కా डांस अच्छा चलता है, जिसका जो धंधा है उसे में लगे रहती है. सवेरे में विचार सागर मंथन चलता है. बच्चों को भी पहले तो मुरली अच्छी रीति धारण करनी पड़े. అమృత వేళ విచార సాగర మంతన యొక్క డాన్స్ చాలా మంచిగా నడుస్తూ ఉంటుంది. ఎవరిది ఏ వ్యాపారం అయితే అందులోనే నిమగ్నమై ఉంటారు కదా అంటున్నారు బాబా. ఏదేమైనా సరే ఉదయమే విచార సాగర మంతన చాలా మంచిగా నడుస్తుంది అంటున్నారు. పిల్లలకు మొట్టమొదట ఈ మురళీ పైన ధారణ చేయవలసి ఉంటుంది. ఉదయమే మురళీ కోసం ఆలోచించాలి. మురళీ పైన విచారసాగర మంతన చేయాలి. మురళీని బాగా ధారణ చేయాలి అంటున్నారు. రివైజ్ కరే తబ్ ఫిర్ ఆకర్ మురళీ చలాయే. మీరు రివైజ్ చేసుకోండి, అప్పుడు వెళ్ళి మురళి నడిపించండి. ఆగే బాబా రాత్ కో 2 बजे उठकर लिखते थे, फिर सवेरे मम्मा मुरली पढ़ाकर फिर चलाती थी. बल मुरली हाथ में ना भी लेवे तो भी अच्छी चला सकती है. ఇంతకు ముందు రోజుల్లో ఎలా నడిచేదంట, బాబా 2 గంటలకే లేచి మురళి రాసి పెట్టేవారంట. అది ఉదయం మురళి మమ్మ వినిపించి చెప్పేవారనమాట. మురళి నడిపించేవారు మమ్మ. భలే మురళి చేతిలో లేకపోయినా సరే నడిపించగలరు, అంత ధారణ జరిగేది అన్నమాట మమ్మకు. जिन जिन बच्चों को मुरली पढ़ने और उस पर चिंतन करने का शौक है वो सर्विस करते रहेंगे. ఏ పిల్లలకైతే మురళి చదవడం మరియు దానిపైన చింతన చేసే అభిరుచి ఉంటుందో వారు మంచి సేవ కూడా చేయగలరు అంటున్నారు. మురళి పढ़ने से जाग पड़ेंगी और मुरली चपने का काम तो बहुत जोर से चलेगा. మురళి చదవడంతోనే మేల్కొంటారు కదా. ఈ మురళిని ప్రింటింగ్ చేసే కామ్ ఏదైతే ఉందో ఈ యొక్క కార్యక్రమం ఇంకా ఫాస్ట్గా ముందుకు వెళ్ళేది ఉంది అంటున్నారు. టేప్ కా భీ కామ్ బహుత్ బఢ్ జాయేగా. అంటే మురళి టేప్ ద్వారా వినే రోజులు కూడా ఉండేవి, అది కూడా చాలా పెరుగుతుంది అంటున్నారు. మురళి విలాయత్ తక్ భీ జాయేంగే. అప్పుడు చెప్పిన మాట ఇది బాబా. మురళి విదేశాల వరకు కూడా చేరుకుంటుంది. कोई की बुद्धि में बैठ जाए तो एकदम नशा चढ़ जाएगा. ఎవరి బుద్ధిలో అయినా ఈ పాయింట్స్ కూర్చున్నాయి అంటే ఒక్కసారిగా నష ఎక్కిపోతుంది. ఉఠతే బైఠతే సౌరాసి కా చక్ర బుద్ధి మే ఫిర్తా రహేగా. లేస్తూ కూర్చుంటూ 84 జన్మల యొక్క కథ ఏదైతే ఉంది ఇది బుద్ధిలో తిరుగుతూ ఉండాలి అంటున్నారు. कोई की बुद्धि में तो कुछ भी नहीं बैठता है, खुशी का पारा नहीं चढ़ता है. కొంతమంది బుద్ధిలో ఏ పాయింట్స్ ఉండవంట, ఖాళీగా అలా వదిలేస్తారు. మరి ఖాళీ బుద్ధి ఊరికే ఉంటుందా, అటు ఇటు భ్రమిస్తూ ఉంటుంది. మరి అలాంటి వారికి నష ఎలా ఎక్కుతుంది అని అడుగుతున్నారు బాబా. కాబట్టి ఖాళీ బుద్ధి ఉంచకుండా ఏవో ఒక పాయింట్స్, మురళీ పాయింట్స్ కావచ్చు, లేకపోతే ఈరోజు విశేషంగా బాబా మెట్లవర్స్ చిత్రం కోసం చెప్పారు కదా, దానికోసం కావచ్చు, అలా ఆలోచిస్తూ ఉండాలి, మంతను నడిపిస్తూ ఉండాలంటున్నారు. ఖుషి అనే పాదరసం ఎక్కుతుందన్నమాట. तुम्हारा तो सारा दिन धंधा ही ఏ रहना चाहिए, ఏహే ఉంచితే ఉంచ్ దందా హే. మీదైతే రోజంతా ఇదే వ్యాపారం నడవాలి, ఇది చాలా ఉన్నతమైన వ్యాపారం అంటున్నారు. బాబాకో వ్యాపారి బి కహా జాతా హేనా. బాబాని వ్యాపారుడు అని కూడా అంటారు. ఏ అవినాశీ జ్ఞాన రత్నం కా వ్యాపార్ కోయి విర్లా కరే. ఈ అవినాశీ జ్ఞాన రత్నాల యొక్క వ్యాపారం ఏ ఒక్కరో చేస్తారు,
అందరిది భాగ్యంలో లేదు ఈ వ్యాపారం చేయడానికి. सारा दिन बुद्धि में यही फिरता रहना चाहिए और खुशी में मस्त रहना चाहिए. రోజంతా ఇవే పాయింట్స్ బుద్ధిలో తిరుగుతూ ఉండాలి, ఖుషీగా ఆనందంలో ఇమిడిపోవాలి అంటున్నారు. ఏ ఖుషి में सारा अंदर की आत्मा को खुशी होती है. ఓహో हमको బాబా మిలా హే. ఈ ఖుషి ఏదో పైకి చూపించుకునే షో కాదు, ఆంతరికమైన ఖుషి, ఆంతరికమైన ఆనందం అంటున్నారు బాబా. ఆత్మ ఎప్పుడైతే తృప్తి చెందుతుందో, ఆనందాన్ని అనుభవం చేస్తుందో, ఓహో నాకు స్వయం భగవంతుడే లభించారు, ఇంకేం కావాలి అనే నష వచ్చేస్తుంది అంటున్నారు బాబా. बेहद के बाप ने 84 जन्म की कहानी सुनाई है. बच्चे बाप का टीचर का शुक्रिया मानेंगे ना. स्टूडेंट टीचर द्वारा पास होती है तो फिर टीचर को सौगात भी भेज देती है. అనంతమైన తండ్రి 84 జన్మల యొక్క కథ వినిపించారు మనకి. అంటే పిల్లలైన మనకు బాబా తండ్రి కూడా, టీచర్ కూడా అయ్యారు. మరి తండ్రికి టీచర్కి శుక్రియా చెప్పాలి, ధన్యవాదాలు తెలియచేసుకోవాలి. మరి స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, అక్కడ ఎలా అయితే స్టూడెంట్స్ ఉంటే టీచర్ ద్వారా పాస్ అవుతారు, అప్పుడు ఆ టీచర్కి సౌగాత్ ఇస్తారు కదా. మరి ఇక్కడ మీరేమిస్తారు? तुम बच्चे जानते हैं बाबा हमको ऊंच पढ़ाई पढ़ाते हैं जिससे हम विश्व के मालिक बन जाती है. ये पढ़ाई है बहुत सहज परंतु पूरा ध्यान नहीं देती है. फर्स्ट क्लास नॉलेज है ना, इसको समझाने से कारुन का खजाना मिलता है भविष्य में. कमाल है ना. ఇది ఎంత ఉన్నతమైనటువంటి ప్రాలబ్ధము అంటే ఇది మర్చిపోతున్నారు పిల్లలు అంటున్నారు బాబా. బాబా మనకి ఎంతో ఉన్నతమైనటువంటి చదువు చదివిస్తున్నారు కాబట్టి ఎంత పెద్ద సౌగాత్ ఇచ్చినా బాబాకు అది తక్కువే అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఈ చదువు ద్వారానే మనం ఈ విశ్వానికి మాలకులుగా అయిపోతున్నాం, ఎంతో ఉన్నతమైన పదవి కూడా పొందబోతున్నాం. కాబట్టి చాలా గమనికతో చదువుకోవాలి, కానీ ఎంత అటెన్షన్ పెట్టాలో అంత పెట్టడం లేదు పిల్లలు అంటున్నారు బాబా. ఇది చాలా ఫస్ట్ క్లాస్ అయినటువంటి నాలెడ్జ్ అన్నమాట. ఎంతో అవినాశి అనంతమైన ఖజానాతో కూడిన ప్రాప్తి లభిస్తుంది భవిష్యత్తులో. మరి ఎంత అద్భుతం ఇది. हर एक बच्चा समझ सकती है हम किस ग्रेड में हैं. सारा मदर सर्विस पर. ప్రతి ఒక్క పిల్లలు తెలుసుకోగలరు కదా తమ కోసం తాము మేము ఏ గ్రేడ్లో ఉన్నాము అని. ఏ గ్రేడ్? చాలా వెరైటీ గ్రేడ్స్ అయితే ఉన్నాయి. మొత్తం ఆధారమంతా సేవ పైనే ఉంది అంటున్నారు బాబా ఈరోజు. బాబాతో కహెంగే థర్డ్ గ్రేడ్ సే నికల్ ఫస్ట్ గ్రేడ్ మే ఆ జావో తబ్ కుచ్ పద్ పా సకేంగే. బాబా అంటారు, భలే ఒకవేళ మీరు థర్డ్ గ్రేడ్లో ఉన్నారనుకోండి, ఫస్ట్ గ్రేడ్లోకి వచ్చేసేయండి, అప్పుడు మంచి పదవి పొందొచ్చు అని. 21 జన్మకే రిజల్ట్ నికల్ జాతీ హే. బాబాకో తో తరస్ పడతా హేనా. ఒకవేళ మీరు ఫస్ట్ గ్రేడ్లోకి రాకపోతే 21 జన్మల యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో అది మంచిగా రాదు. కాబట్టి అలాంటి పిల్లల పైన బాబాకి చాలా దయ కలుగుతుందన్నమాట. व्यर्थ समय गवाते हैं, बाबा समझाते हैं ड्रामा प्लान अनुसार मुझे आना पड़ता है सद्गति देने के लिए. కొంతమంది సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకుంటూ ఉంటారు. అలాంటి పిల్లల్ని చూస్తే ఇంకా జాలేస్తుంది బాబాకు. బాబా అర్థం చేయిస్తారు, డ్రామా ప్లాన్ అనుసారంగా నేను రావాల్సిందే సద్గతి ఇవ్వడం కోసం. ఏ హై హి దుర్గతి కి దునియా. పూछो तुम दुर्गति में हो तो कहेंगे हमारे लिए तो यहाँ ही स्वर्ग है. నేను సద్గతి ఇవ్వడానికి రావాలి, ఎందుకంటే ఇది దుర్గతి ప్రపంచం కాబట్టి. మీరు ఎవరినైనా అడిగి చూడండి, ఇప్పుడు దుర్గతిలో ఉన్నారు కదా అంటే, లేదు మా కోసమైతే ఇది స్వర్గమే, మాయా పంపు చాలా ఉంది కదా, హమ్ తో స్వర్గమే బైటే హే. ఏ బుద్ధి మే నహీ ఆతా హై కి స్వర్గ సత్యో కో కహా జాతా హై. మేము స్వర్గంలోనే ఉన్నాము, మా కోసం ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని అనుకుంటారు, కానీ ఇది ఏమాత్రం బుద్ధిలోకి రాదంట. స్వర్గము అని సత్యుగాన్నే అంటారు అని.
बड़े बड़े पंडित विद्वांस है, किसकी भी बुद्धि में नहीं आता है कि ये तो పురాణి ఐరనైజ్డ్ దునియా హే. పెద్ద పెద్ద పండితులు విద్వాంసులు కూడా ఉన్నారు, కానీ ఎవ్వరి బుద్ధిలోకి ఇది రాదు, ఇది పాత ఇనుప ప్రపంచము అనేది ఎవరి బుద్ధిలోకి రావటం లేదు. బడే గమండ్ సే బైటే హే, కితనా భక్తి మార్గ్ కా జోర్ హే, ఎంతో అహంకారంతో కూర్చొని ఉన్నారు. అదే చెప్తారనమాట, ఇంకా ఇది 40,000 సంవత్సరాలు ఎలాగే నడుస్తుంది అని. ఎంత భక్తి మార్గం యొక్క తీవ్రత ఉందో చూడండి. భక్తి కా తో బహుత్ పంప్ హే, कुंभ के मेले पर लाखों मनुष्य जाती है, ये है अंतिम पंप. माया का इस तरह आने से नहीं देती है, चूहे मिसल पोह लेती है, सारा कौन चूस लेती है. బాబా చెప్తున్నారు, భక్తి మార్గం యొక్క ఆ షోయింగ్ ఏదైతే ఉందో చాలా నడుస్తుంది ఈ సమయంలో. కుంభమేళాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎంతమంది మనుషులు వెళ్తారు, అందులో మునకలు వేస్తూ ఉంటారు, ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి నదుల దగ్గరికి మునుగుతూ ఉంటారు. ఇదంతా అంతిమ సమయం యొక్క షోయింగ్ అంటున్నారు బాబా. మాయ ఎంత చూస్తూ ఉంటుంది అంటే అంటే ఇటువైపు రానివ్వదంట మధ్యలో మాయ. ఏ విధంగా చూడండి, ఎలుక ఏం చేస్తుందంట, ముందు నెమ్మదిగా ఊదుతుందన్నమాట, ఆ తర్వాత కరుస్తుంది, ఆ రక్తాన్ని పీల్చేస్తుంది, తెలియదు. అలా ఉంది మాయా పరిస్థితి కూడా ఈ సమయంలో అంటున్నారు. ముఖం తిప్పేస్తూ ఉంటుందన్నమాట, బాబా వైపు ఉండనివ్వదు. అచ్చా, मीठे मीठे सिकिला दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहले पॉइंट, सवेरे सवेरे उठकर विचार सागर मंथन करना है, मुरली पढ़कर उस पर चिंतन करके धारण करना है, अविनाशी ज्ञान रत्नों का व्यापार करना है. మొదటి పాయింట్, ఉదయమే లేచి విచార సాగర మంతన చేయాలి, మురళి చదివి దానిపైన కూడా చింతన చేయాలి. ఉదయమే విచార సాగర మంతన, జ్ఞానం కోసం విచార సాగర మంతన చేయాలి. అలాగే మురళి కూడా చదివి చింతన చేసి ధారణ చేయాలంటున్నారు. ఈ అవినాశి జ్ఞానరత్నాల యొక్క వ్యాపారమే చేయాలి. दूसरा, सर्विस का बहुत शौक रखना है. सर्विस पर कोई भरोसा, शरीर पर कोई भरोसा नहीं है, इसीलिए 21 जन्म की कमाई अभी ही जमा करनी है. సెకండ్ పాయింట్, సేవ యొక్క చాలా అభిరుచి ఉండాలి. ఈ శరీరం పైన ఏమీ నమ్మకం లేదు కాబట్టి 21 జన్మల సంపాదన ఇప్పుడే జమ చేసుకోవాలి. సేవ యొక్క చాలా అభిరుచి ఉండాలి. ఈ శరీరం పైన ఏమీ నమ్మకం లేదు కాబట్టి 21 జన్మల సంపాదన ఇప్పుడే జమ చేసుకోవాలి. वरदान, साइलेंस की शक्ति द्वारा अपने रजिस्टर को साफ करने वाले लोकप्रिय प्रभु प्रिय भव. సైలెన్స్ యొక్క శక్తి ద్వారా మీ యొక్క రిజిస్టర్ని క్లీన్ చేసుకునేటటువంటి లోకప్రియులుగా ప్రభు ప్రియులుగా తయారు కండి. साइलेंस की शक्ति द्वारा अपने रजिस्टर को साफ करने वाले लोकप्रिय प्रभु प्रिय भव. जैसे साइंस ने ऐसी इन्वेंशन की है
जो लिखा हुआ सब मिट जाए, मालूम ना पड़े। ऐसे आप साइलेंस की शक्ति से अपने रजिस्टर को रोज साफ करो तो प्रभु प्रिय व దైవీ లోకప్రియ బన్ జాయేంగే. ఏ విధంగా ఈ సైన్స్ అనేది ఎలాంటి ఇన్వెన్షన్స్ తయారు చేస్తుంది అంటే, ఏదైనా మనం రాసాము అంటే అది ఏమీ రాయనట్లుగా చేసేసుకోవచ్చు. అలాంటి కొన్ని సాధనాలు ఉన్నాయన్నమాట. సాఫ్ అయిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. తెలియదు అసలు రాసి ఉంచాము అని. అలానే సైలెన్స్ శక్తి ద్వారా మీ యొక్క రిజిస్టర్ని కూడా రోజు క్లీన్ చేసుకుంటూ ఉండండి అంటున్నారు. ఇలా చేసుకోవడం ద్వారా ప్రభు ప్రియులుగా, దైవీ లోకప్రియులుగా అయిపోతారు అంటున్నారు బాబా. सच्चाई सफाई को सभी पसंद करते हैं, इसीलिए एक दिन के किए हुए व्यर्थ संकल्प या व्यर्थ कर्म की दूसरे दिन लिख भी ना रहे. बीती को बीती कर पुनः स्टॉप लगा दो तो रजिस्टर साफ रहेगा और साहेब राजी हो जाएगी. సత్యతను స్వచ్ఛతను అందరూ ఇష్టపడతారు కాబట్టి ఒకరోజు ఏదైనా వ్యర్థ సంకల్పాలు కానీ వ్యర్థ కర్మలు కానీ చేశారు అంటే అవి రెండవ రోజు మళ్ళీ రిపిటేషన్ కాకూడదు, అవి రెండో రోజుకి ఉండకూడదు అంటున్నారు. ఈరోజు ఏదో నిన్న అయిపోయిందేదో అయిపోయింది, వ్యర్థ సంకల్పాలు కావచ్చు, వ్యర్థ కర్మలు కావచ్చు, అవి ఏమీ చెయ్యలేదు అన్నట్లుగా క్లీన్ అయిపోవాలి అంటున్నారు బాబా. అంటే గడిచిపోయినటువంటి వాటికి పునఃస్టాప్ పెట్టడం నేర్చుకోండి అంటున్నారు. అంతగా మీ యొక్క రిజిస్టర్ సాఫ్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అప్పుడే సాహేబ్ అయినటువంటి బాబా రాజీ అయిపోతారు, ప్రభు ప్రియులుగా అయిపోతామన్నమాట. సైన్స్ ఎలా అయితే అంత గొప్ప కర్తవ్యం చేస్తుందో, అలాంటి కొత్త కొత్త పద్ధతులు తయారు చేస్తూ ఉందో, మా చిన్నప్పుడు ఉండేదన్నమాట, ప్యాడ్ టైప్ ఉండేది, దాని మీద రాసేసే వాళ్ళం. ఆ పేపర్ ఇలా జస్ట్ అంటే చాలు ఆ లెటర్స్ పోయేవి, మళ్ళీ దానిపైన రాసుకోవచ్చు అన్నమాట. అలా మన రిజిస్టర్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్గా ఉండాలి. వ్యర్థ సంకల్పాలు, కర్మలు ఏవైనా పొరపాటున జరుగుతున్నా అవి వెంటనే సాఫ్ చేసేసుకుంటూ ఉండాలి అంటున్నారు బాబా. स्लोगन, व्यर्थ संकल्प करना व दूसरों के व्यर्थ संकल्प चलाने के निमित्त बनना ये भी अपवित्रता है. వ్యర్థ సంకల్పాలు చేయడం మరియు ఇతరులు వ్యర్థ సంకల్పాలు నడిపించడానికి నిమిత్తం అవ్వడం ఇది కూడా అపవిత్రతయే. మనం చేయడమే కాదు, ఇతరులు కూడా వ్యర్థ సంకల్పాలు చేయడానికి మనం నిమిత్తం అయ్యాము అంటే అది కూడా అపవిత్రతయే అంటున్నారు బాబా. చాలా సూక్ష్మం. కొన్నిసార్లు తెలియదన్నమాట, వాళ్ళు వ్యర్థ సంకల్పాలు చేయడానికి మనమే నిమిత్తం అవుతున్నాము అనేది కూడా తెలియదు. మనం చెక్ చేసుకోవడం అయితే వచ్చు, కానీ కొంచెం అటెన్షన్ పెడితే వేరే వారెవ్వరూ వ్యర్థ సంకల్పాలు చేయడానికి మనం నిమిత్తం కావటం లేదు కదా అనేది కూడా పరిశీలన చేసుకోవడం వీలవుతుంది. ఈరోజు బాబా ఇదే ప్రాక్టీస్ చేయమంటున్నారు, నేను ఆత్మను అనేది. ఇలా అభ్యాసం చేస్తూ బాబాని స్మృతి చేస్తూ ఇంటికి వెళ్ళిపోవాలి అన్నమాట. ఇదే మన అంతిమ లక్ష్యం కావాలి అంటున్నారు. ఇంకా కొంతమంది పిల్లలపైన బాబాకి చాలా దయ కలుగుతూ ఉంటుంది. ఏ పిల్లలైతే తమ యొక్క సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకుంటూ ఉంటారో, ఏమాత్రం సేవ యొక్క అటెన్షన్ పెట్టరు, అలాంటి పిల్లలపైన చాలా దయ కలుగుతుంది. ఎందుకంటే ఎంత ఉన్నతమైన ప్రాప్తి పోగొట్టుకుంటున్నారు, ఏంటి వీళ్ళు అనేది బాబాకి అనిపిస్తూ ఉంటుందన్నమాట. నా పిల్లలుగా అయ్యి మీరు ఫస్ట్ గ్రేడ్ కలవారిగా అవ్వాలి కదా, ఎక్కడో చివరిలో ఉంటాను అంటే ఎలా అనేసి బాబా అడుగుతున్నారనమాట. ఇంకా ఈరోజు విశేషంగా 84 జన్మల యొక్క
కథ ఏదైతే ఉందో దానిపైన అటెన్షన్ కలిగిస్తున్నారు. మెట్ల వరుస చిత్రం, దానిపైన ప్రతి ఒక్కరూ విచారసాగర మంతన చెయ్యాలి అంటున్నారు. ఎవరికైనా ఎలా అర్థం చేయిస్తే బాగుంటుంది, రకరకాల వాళ్ళు ఉంటారు కదా. కొంతమందికి చాలా డీటెయిల్గా అర్థం చేయించాలి, కొంతమందికి ఈ రోజుల్లో స్వీట్ అండ్ షార్ట్ కావాలన్నమాట. మనం ఆల్రెడీ విచారసాగర మంతన చేసి ఉన్నాము అంటే ఎలాగైనా అర్థం చేయించవచ్చు అనమాట. షార్ట్గా కూడా అర్థం చేయించవచ్చు, విస్తారంగా కూడా అర్థం చేయించవచ్చు. ఇంకా బాబా ఏం చెప్తున్నారు ఈరోజు, పరిస్థితులు చాలా మారిపోయేది ఉంది, ఈ శరీరం పైన ఏమాత్రం నమ్మకం లేదు. అప్పుడు మీరు అయ్యో మయ్యో మొర్రో అంటే అవ్వదు కదా. కాబట్టి సమయం ఉండగానే ప్రాప్తికి అర్హులుగా అయిపోండి. ఈ అవినాశి జ్ఞానరత్నాల యొక్క వ్యాపారం మంచిగా చేసుకోండి అంటున్నారు బాబా. జమ చేసుకొని పెట్టుకున్నాము అంటే ఖాళీ చేతులతో వెళ్ళే అవసరం రాదు. ఇంకా సేవా అభిరుచి కలిగి ఉండాలి అంటున్నారు బాబా ఈరోజు. చాలా సేవలు ఉన్నాయి, అన్ని వైపుల నుండి నిమంత్రణ కూడా లభించవచ్చు. ఎక్కడెక్కడ మీకు నిమంత్రణ అంటే పిలుస్తారు, అక్కడికి వెళ్ళి సేవ చేయొచ్చు అంటున్నారు బాబా. దీని ద్వారా ఏమవుతుంది, ఎన్నో బెనిఫిట్స్ చెప్పారనమాట బాబా. సేవ అభిరుచి పెడుతూ బాబా స్మృతిలో నిమగ్నం అవ్వడం ద్వారా ఎన్ని లాభాలు చెప్పారు బాబా. ఆత్మ ప్యూర్గా అయిపోతుంది, ఆయుష్ పెరుగుతుంది, బాబా నుండి శక్తి లభిస్తుంది, మన పేరు ప్రఖ్యాతి అవుతుంది, మన ద్వారా బాబా షో కూడా జరుగుతుందన్నమాట. బాబాని కూడా మనం ప్రత్యక్షం చేయగలము. ఎన్ని లాభాలు ఉన్నాయి. కాబట్టి అటెన్షన్తో మీరు సేవా అభిరుచి కలిగి ఉండాలి అంటున్నారు బాబా. అంటే మనకి నచ్చినట్టు మనం చేసేయడం అది కూడా సేవ అవ్వదు. బాబా డైరెక్షన్ ఏదైతే ఉందో, బాబా శ్రీమతం ఏదైతే ఉందో, నిమిత్తులో ఏదైతే మనకి పాలన ఇచ్చేవారు డైరెక్షన్ ఇస్తారో దాన్ని అనుసరిస్తూ అక్కడ పరిస్థితుల్ని బట్టి మనం నడుచుకోవడం, ఇది కూడా ఒక శ్రీమతం అన్నమాట. బాబా చెప్పారు కదా ఎలాగైనా చేసేయచ్చు అనేది కూడా కరెక్ట్ కాదు. ఇంకా ధారణ పాయింట్స్లో బాబా ఉదయమే లేచి విచారసాగర మంతన చేయాలి, మురళీ పైన కూడా మంతన నడుస్తూ ఉండాలి. ముందు చదవండి, ధారణ చేయండి, అప్పుడు మురళి నడిపించండి అంటున్నారు బాబా. ఈ అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారం ఎప్పుడూ కూడా వదలకండి అని చెప్తున్నారు. సేవా అభిరుచి కలిగి ఉండాలి. కాబట్టి 21 జన్మల సంపాదన చేసుకోవాలి అంటే ఇప్పుడే సమయం మిగిలి ఉంది అని చెప్తున్నారు. ఇక వరదానంలో సైలెన్స్ శక్తి ద్వారా మీ రిజిస్టర్ని సాఫ్గా ఉంచుకునేటటువంటి లోకప్రియులుగా ప్రభు ప్రియులుగా అవ్వండి అని బాబా వరదానం ఇస్తున్నారు. ఇంకా స్లోగన్, వ్యర్థ సంకల్పాలు మనం చేయడం, ఇతరులు చేయడానికి నిమిత్తం కావడం, ఇది కూడా అపవిత్రతయే. అచ్చా, ఓం శాంతి. बिसरो, ये तीन